సీనియర్ లీడర్ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫుల్ కోపం జనమంతా ఫుల్ కోపంతో ఉన్నట్టు ఆ రిజల్ట్ చూస్తే అర్థమైంది. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఈ 4 నెలల గ్యాప్లో ఆ కోపం అట్టండి పోయి జనాల్లో కొంత మళ్ళీ బీఆర్ఎస్ మీద సానుకూలత వచ్చినట్టు అనిపిస్తుందా? అంటే వాస్తవానికి పబ్లిక్కి బీఆర్ఎస్ మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మీద కానీ, ఈవెన్ కేసీఆర్ గారి మీద కానీ కోపం ఉందనేటువంటిది అబద్ధం. కానీ కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో ఒక స్థిరీకరణ చేసింది. అంటే పెన్షన్ విషయంలో కానివ్వండి, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అన్నీ ఒక సెట్ చేసి పెట్టిండు. పబ్లిక్ ఏమైపోయారంటే ఒక దగ్గర సెటిల్ అయిన తర్వాత ఒక దగ్గర సెటిల్ అయినాం, కేసీఆర్ బాగానే చేసిండు, 10 సంవత్సరాలు అయింది కదా, వీళ్ళు ఏదో కొత్త మార్పు తెస్తామంటారు, 4,000 ఇస్తామంటారు, రైతు బంధు కూడా 15,000 చేస్తామంటారు, దళిత బంధు కూడా ఇంకెక్కువ చేస్తామంటారు, ఒకసారి వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చి చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ఒక చర్చ కింది స్థాయిలో జరిగింది. అది గమనించడంలో మేము విఫలమైనాం. ఇంత గొప్పగా చేస్తున్నాం కదా, బయట పబ్లిక్ రకరకాలుగా మాట్లాడుకుంటారు, కానీ నిజంగా కూడా హానెస్ట్గా చెప్తున్నా, ఏ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నవాళ్ళు కానీ మా వాళ్ళు ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలే, ఎక్కడ అవినీతి చేయలే. ఆహార్నిశలు పబ్లిక్లోనే ఉన్నారు, ఆహార్నిశలు శ్రమించారు. ఒక సర్పంచ్ ఎంత అందుబాటులో ఉంటాడో ప్రజలకు గ్రౌండ్లో అంత అందుబాటులో ఉన్నారు ప్రతి విషయంలో. కానీ అయినా వాళ్ళు చేసింది ఏంటి అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మిరు. అబద్ధ ప్రచారాన్ని నమ్మడం ద్వారా మేము దాన్ని వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో నమ్ముతారా ప్రజలు, ఇది సాధ్యమయ్యేటువంటివి కావు కదా, ఎందుకు నమ్ముతారు అనేటువంటి ఒక మేము ప్రదర్శించినటువంటిది ఏదైతే ఉందో అంటే మేము కొద్దిగా దాన్ని జడ్జ్ చేయడంలో విఫలమైన. దాంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో తప్ప మా మీద కోపం ఉందనో లేకపోతే పార్టీ మీద కోపం ఉందనో పెద్దసారి మీద కోపం ఉందనేటువంటిది అబద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద జనం ఒపీనియన్ ఏంది? కొన్ని అమలు చేస్తున్నారు, కొన్ని అమలు చేస్తామని ముందు అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా సరే నేను 2004కి వెళ్ళి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండి రాజకీయాలను సునిశ్చితంగా పరిశీలిస్తున్నాను. మేనిఫెస్టోని చెప్పినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచినటువంటి పార్టీనే లేదు. ఉన్న దాంట్లో కనీసం 99% దాకా రీచ్ కాగలిగినటువంటిది ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మేనిఫెస్టోలో చెప్పనటువంటి అంశాలను ఇంకెక్కువ కవర్ చేసినాం. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో లేదు, మిషన్ భగీరథలు, మిషన్ కాకతీయలు, రైతు ఇవేవి మేనిఫెస్టోలు లేవు. మేనిఫెస్టోలో లేనివి కూడా చేయగలిగినాం. కానీ వీళ్ళు మేము అధికారంలోకి వచ్చే ఉందా సచ్చేది ఉందా ప్రయత్నమైతే చేద్దామని చెప్పేసి 420 రేవంత్ రెడ్డి అంటోడు 420 హామీలను ముందర పెట్టుకొని దాంట్లో 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీలలో 13 ఉంటాయి కరెక్ట్ లెక్క పెట్టి చూస్తే. వాటిని ముందర పెట్టి పబ్లిక్ని బాగా ఎఫెక్టివ్గా తీసుకుపోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని నమ్మారు, వేసారు. జస్ట్ 1 మంత్నే 4 ఖర్చుకోరు పాపం పబ్లిక్ కూడా. అయ్యో గిట్లయితే అనుకోలేము మేము, ఇట్లా ఏదో మాకు ఇంకా ఎక్కువ వస్తుంది ఇంకేదో చేస్తారు అనేటువంటి భ్రమలో పోయినాం తప్ప ఇట్లా కాదంటే మాతో మాట్లాడుతున్నటువంటి పబ్లిక్ అందరూ ఆ ఒపీనియన్తో ఉన్నారా లేరా అనేటువంటిది నేను ప్రస్తావించలేను. కానీ మేము మళ్ళీ పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు అయ్యో గిట్ల అయితే అనుకోలేదు. మొన్న కూడా సార్ని తీసుకుపోయినాం మా తుంగతుర్తిలో మొత్తం నీళ్లు పారేటువంటి పరిస్థితి. మా దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 12 పంటలు తీసి ఉంటాను నా దగ్గర. ఈ కాళేశ్వరం జలాల తర్వాత ఒక 4 ఏళ్ళకి వెళ్ళి అయితే అసలు 365 డేస్ కాలంలో నీళ్ళు ఉంటుండే, అవి ఇప్పుడు లేవు. ఒక్కసారి వాళ్ళు అరే ఇది కంటిన్యూగా ఉంటాయి అనుకున్నాం కదా, దెబ్బ పడ్డది కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పులతోనే ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, కరువు వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? అద్భుతమైనటువంటి నీళ్ళని ఇచ్చింది కదా. కాళేశ్వరం కూలిపోయింది, కూలిపోలే కదా. ఎడ కూలిపోయింది కాళేశ్వరం? అదే అంటున్నా నేను, అబద్ధ ప్రచారం చేస్తున్నారు అంటున్నా. దాని గురించి చర్చ కావాల్సిన అవసరం కూడా ఉన్నది. నీకు కాళేశ్వరం అనేటువంటిది దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడితో చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే దాంట్లో మేడిగడ్డ దగ్గర జరిగినటువంటివి ఒక 3 పిల్లర్లు కుంగిపోయినాయి, కూలిపోలే. కుంగిపోవడం వేరు, కూలిపోవడం వేరు. కుంగినాయి. కుంగడం అనేటువంటి దాని దగ్గర జరిగినటువంటి ఆ మేడిగడ్డకు ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లలో ఈ 3 పిల్లర్లు కుంగిపోయిన దానికి నాకున్నటువంటి అవగాహన ఆడైతే ఒకవేళ 200-300 కోట్ల ఖర్చుకు సంబంధించిన అంశం. ఇప్పుడు కూడా కాఫర్ డ్యామ్ అడ్డం పెట్టి నీళ్ళు రాకుండా చేసి ఇప్పుడు ఒక 200-300 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసి చేయొచ్చు. కానీ కేసీఆర్ని బదనాం చేయడం కోసమే దాన్ని చేయకుండా పెండింగ్ పెట్టి సుషీరా అని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ముందు నీళ్ళు ఇవ్వలే కదా, మరి చివరికి ఎట్లా లిఫ్ట్ చేసినాం? మరి కేసీఆర్ గారు బయటికి వెళ్ళి పర్యటన స్టార్ట్ చేసిన తర్వాత లిఫ్ట్ చేశారు కదా. ఈ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది, ఇప్పుడు కూడా అవకాశం ఉన్నది. 5,000 క్యూసెక్కులు పోతున్నాయని మొత్తుకొని చెప్పినాం. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, మా దగ్గర జగదీష్ రెడ్డి గారు చెప్పారు, మేము మొత్తుకున్నాం. అప్పుడు చేయలే, తర్వాత చేశారు. తర్వాత ఇస్తే లాభం, పంటలు ఎండిపోయిన తర్వాత నీళ్ళు ఇస్తే లాభం. మీకు తెలుసుగా వ్యవసాయం ఎట్లుంటుందని. తర్వాత నీళ్ళు ఇచ్చే దానివల్ల లాభం జరగలేదు. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి దాన్ని కడబడనీయకుండా చేయాలి అనేటువంటి ఒక కక్షాపూరితమైనటువంటి ధోరణిలో ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుంది తప్ప
ప్రజలకు ఏం కావాలనేటువంటి ఆలోచనతో పాలన సాగిస్తలేదు. దానికి నిన్న జరిగినటువంటి అంబేద్కర్ గారు స్టాచ్యూ ఆయన పెట్టిండు కాబట్టి ఆడ ఏం చెయ్యం, ఇదేం లాజిక్ అండి? ఎవరు పెట్టినా పెట్టిర్రు, అంబేద్కర్ గారు స్టాచ్యూ వచ్చినారు, ఒక అలంకరణ చేయాలి కనీసం, లేదు. అంటే ఇంత కక్షపూరితంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కనపడుతుంది వాళ్ళ దగ్గర. కానీ గత ప్రభుత్వం చేసిన అన్ని అంశాలపైన విచారణ నడుస్తుంది. ప్రతి లాస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ చేయాలి, పైన అన్నిటి మీద చేయండి, అన్నిటి మీద చేయండి, ఏం అభ్యంతరం లేదు. అన్నిటి మీద విచారణ చేసుకో, ఎందుకంటే అక్కడ చేయడానికి ఏం ఉండదు, ఎవ్వరం చేయడానికి ఉండదు. ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి సంతకం పెట్టేది కాదు కదా, అది వ్యవస్థ కదా. వ్యవస్థలో ఎన్ని అప్రూవల్ తీసుకోవాలి, ఎంత వ్యవస్థ ఉంటుంది. ఒక అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి వాటర్కి సంబంధించి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఇసుక సాయిల్ ఉన్నటువంటి గట్టితనం మీద తీసుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాతనే కడతారు. అది కాళేశ్వరం అయినా, అంబేద్కర్ స్టాచ్యూ అయినా, సెక్రటరీ అయినా అంత ఈజీగా ఉండదు, వీళ్ళు అనుకున్నంత ఈజీగా ఉండదు. వీళ్ళకి అలవాటు కాబట్టి, గతంలో వీళ్ళకి అలవాటు కాబట్టి అట్నే ఈ గవర్నమెంట్ కూడా చేసింది, ఏమో దొరుకుతుందేమో తోదామంట, ఇష్టం వచ్చింది తోకో, ఏమి అంటే ఏమీ దొరకదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో ప్రాణహిత చేవెళ్ళని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. 8,000 కోట్లు అదేంది మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చేసారు అమౌంట్. కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేసిర్రు, కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేయడం. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటంటే కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేయడానికి సంబంధించినటువంటి వనరులను సమీకరించుకోవడం కోసం, అంటే ఒక ఇటాచి కొంటందుకో లేకపోతే ఒక చిన్న టిప్పర్ కొంటందుకో, అట్లా దాంట్లో ముందే అడ్వాన్స్ ఇచ్చారు నీకు 8,000 కోట్లు. నీకు అడ్వాన్స్ 8,000 కోట్లు ఇచ్చినాక అలా నాకేమి ఇస్తావు వెయ్యి అని చెప్పి వాళ్ళు గతంలో వసూలు చేశారు. ఈడ కూడా అటనే ఉంటుంది అనుకుంటారు వాడు. మా దగ్గర మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు, అట్లాంటి 8,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని కమిషన్. అదే నేను చెప్తున్నా, మా పని, మేము చేసినటువంటి పని ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం, ఏం చేయాలనేటువంటి ఆలోచన కోసం, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద మా దృష్టి తప్ప పక్కపాటి ఎట దొక్కాలి, పక్కపాటి నాయకులు లోపలెట్టాలి, ఇది మా ఎజెండా కాదు, అది మా ప్రయారిటీ కాదు. మా ప్రయారిటీ పబ్లిక్ ఏం చేయాలి, మేము చేసినా చేయాలి చూసుకోండి, అవినీతి జరిగితే చేసుకో, డైరెక్ట్ పోయినే కదా అన్ని. దాంట్లో ఏముంటుంది అవినీతి జరగడానికి? గొర్రెల పంపిణీ చూసుకో, పిల్లల పంపిణీ చూసుకో, అదే అంటున్నా. జరిగితే తీయ అంటున్నా, అవినీతి జరిగితే. ఎవడన్నా నిజంగా అవినీతి చేస్తే కనుక దాని గురించి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, హిస్టరీ ఎప్పుడు కూడా 220 సంవత్సరాలు నిజాం రాజులు కనుక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే చివరి 4 సంవత్సరాలు జరిగినటువంటి రజాకారుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. 216 సంవత్సరాల చరిత్ర మాట్లాడారు. కేసీఆర్ గారు ఒక పథకాన్ని ప్రారంభించి 69 మంది లక్షలకు లాభం చేకూర్చడం కోసం ఒక పథకాన్ని ప్రారంభించితే దానికి ఒక 15,000 కోట్లు అయింది అనుకున్న ఉదాహరణ. ఆ 15,000 కోట్లలో ఎక్కడన్నా మొత్తమే జరగదు అని అంటలేను, ఎక్కడన్నా ఒక 50 కోట్ల అవినీతి జరిగింది అనుకో, ఈ 15,000 కోట్ల పక్కకు పెట్టేసి 50 కోట్ల అవినీతి గురించి మాట్లాడుతారు. 50 కోట్ల అవినీతి చేసిన వాళ్ళు ఉంటారు కదా అధికారులు, చర్యలు తీసుకోండి అంటున్నాం. మేము వద్దంటలేం కదా, మేము సేవ్ చేయమంటలేం కదా, ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోండి. కానీ కేటీఆర్ సంతోషం ఇంకా 2 months ఉంటుంది, తర్వాత మాయమవుతుందంటున్నారు. బహుశా జైలుకి పోతారని చెప్తున్నారు. కేటీఆర్ జైలు పంపిస్తామని. సంతోషంగా ఉండేది ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు కదా. హ్యాపీగా ఉండకపోతే ఇప్పుడు అధికారం పోయినందుకు హ్యాపీగా ఇప్పుడే ఉండదు కదా జనరల్గా. కానీ ఎప్పటికైనా హ్యాపీగానే ఉంటారు, ప్రజల మధ్యనే ఉంటారు. జైలు పంపిస్తామని చెప్తున్నారు. దేనికి పంపిస్తారు జైలుకి? జైలుకి పంపించడం ఎజెండా అనేది. కేటీఆర్ని జైలుకి పంపించడం నీ ఎజెండా, ప్రజలకు నీళ్ళు ఇవ్వడం మా ఎజెండా. అదే తేడా అంటున్నా నేను. మీ ఎజెండా ఏంది? కేటీఆర్ని జైలుకి పంపిస్తాం, లేకపోతే ఇంకోళ్ళని జైలుకి పంపిస్తాం, దాని మీద అవినీతి చేసి, ఇది మీ ఎజెండా అంటున్నా. మా ఎజెండా ఏంది? 15 లక్షల ఎకరాలు ఎండిపోయింది, దానికి నీళ్ళు ఎట్లా ఇస్తావో చెప్పు. సాగర్ ఆయకట్టు కింద 4-5 లక్షల ఎకరాలు ఎండిపోయింది, మా రైతాంగం మొత్తుకుంటారు, దాని ప్రయారిటీ చెప్పు. ఒక రివ్యూ చేయలేదండి ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి రివ్యూ చేయలేదు ఇప్పటి వరకు. 200 మంది రైతులు చచ్చిపోయారు అన్నాం, లిస్టు పంపించినాం, దాని మీద ఇప్పటివరకు మాట్లాడాలి. ఎన్సీఆర్బీ కూడా మీ హయాంలో చెప్పింది తెలుసా అంటారు, అవగాహన లేకుండా మాట్లాడతారు. ఎన్సీఆర్బీ చెప్పింది, ఎన్సీఆర్బీ ఏం చెప్తుందంటే ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోయింది రాసుకుంటూ ఆయన ప్రొఫెషన్ రాస్తారు. రైతు అయితే రైతు అని రాస్తారు. ఆ రైతు ఆత్మహత్యకు కారణం ఈ వ్యవసాయం అనేది రాయరు. వీళ్ళకి తెలియక ఆగమైపోయి మీ హయాంలో కూడా చచ్చిపోయారు అంటారు. మా హయాంలో చచ్చిపోవచ్చు, కానీ రైతు అనేటోడు వ్యవసాయం వల్ల బాధపడి జరగనటువంటి కావాయి తెలియదు. వీళ్ళకి అవగాహన లేకపోవడం, ఇదే అంటున్నా, సబ్జెక్ట్ అవగాహన లేకపోవడం వల్ల మాట్లాడతారు. ఇప్పుడు జగన్ మీరు లిస్ట్ పంపిన ఇప్పటివరకు దాని చర్యలు, అది అలా ప్రయారిటీ కాదు. నేను చెప్పేది అది. బ్లాక్మెయిల్ చేయాలి, బెదిరియాలి, ఇంకా బ్లాక్మెయిలర్ పాలిటిక్స్ ఆ పీసీసీ అధ్యక్షుడి లెక్కనే చిల్లర బల్లర మాట్లాడడం ఉంది తప్ప రేవంత్ రెడ్డిది. ఒక ముఖ్యమంత్రి అయినా నేను ఈ రాష్ట్రానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది, ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి నాకు ఒక ముఖ్యమంత్రికి అవకాశం దొరికింది, ఏం చేయొచ్చు నేను కేసీఆర్ గారి కంటే గొప్పగా ఏం చేసి చూపించచ్చు అని ఆలోచన చేస్తే మంచిది కదా, అది చేస్తలేడు. లోక్సభ ఎలక్షన్స్ లో ఇవన్నీ ఏమైనా ప్రభావం చూపిస్తాయా? వాళ్ళు స్కీమ్స్ అమలు చేయడము, అమలు చేయకపోవడము, పబ్లిక్ ఆల్రెడీ పెదవి విరిచిరు కాబట్టి 100% ప్రభావం చూపిస్తాయి. ఎంత మేరకు చూపిస్తాం అనేటువంటిది నేను చెప్పలేను, కానీ ప్రభావం మాత్రం కంపల్సరీ. వీటన్నిటి యొక్క ప్రభావం లోక్సభ ఎన్నికలలో ఉంటాయి. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, మొగోళ్ళు అయితే ఒక్క సీటు గెలిచి చూపించమని సవాల్ విసిరండి. ఓకే, గెలిస్తే ఏంది అది చెప్పాలి కదా. ఒక సీటు గెలిస్తే ఏంది? ఓకే, మొగోళ్ళమని ప్రూవ్ అవుతుంది. ఆడామని అనుకుంటున్నాడట,
లేకపోతే ఆడవాళ్ళని అవమానపరుస్తున్నది మాట్లాడుతున్నానట. దేని నాకు అర్థం కాదు లాజిక్. లేదు ఒక సీటు మీరు గెలుగురు, నేను సీఎం సీటుకు రాజీనామా చేస్తాను చెప్పాను. కేటీఆర్ గారు ఓపెన్ ఆఫర్ వేసారు, నేను సిరిసిల్ల రాజీనామా చేసి వస్తా, నువ్వు ముఖ్యమంత్రికి రాజీనామా చేసి రా, ఇద్దరం కొట్లాడదాం పట్టు మల్కాజ్గిరి ఎంపీకి అన్నాడు. మనం ముగ్గురు అయితే ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోలేదు? నీ సిట్టింగ్ స్థానమే కదా మరి, అంటే నువ్వు కొజ్జోని అని ఒప్పుకుంటున్నావట ఇప్పుడు, అంతే కదా. కాబట్టి కొజ్జోలు మాట్లాడేటువంటి మాటలకు స్పందించేటువంటి అవసరం ఉండదు. అప్పటి మందం రెచ్చగొడుతందుకు, అప్పటి మందం లబ్ధి పొందేందుకు, టెంపరీగా ఉండేటువంటి వాటిని లబ్ధి పొందడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఆయన జీవితం అంతా అదే పని. సుదీర్ఘమైనటువంటి లబ్ధి ఎట్లుంటుంది ప్రజలకు అనేటువంటి ఆలోచన కోసమేమో మాది ఉంటుంది ఆలోచన. టెంపరీ బెనిఫిట్స్ కోసం అప్పటి మందం మాట్లాడి బయటపడేయాలి అనే దానికోసం వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఒక్క సీటు కూడా గెలవు అన్నాడు కదా. మరి ఒక్క సీటు కూడా గెలవని పార్టీ గురించి ప్రతిరోజు ఎందుకు మాట్లాడుతున్నావు? మరి నువ్వు ఒక సీటు కూడా గెలవని కేసీఆర్ గారి గురించి ప్రతిరోజు ఎందుకు మాట్లాడుతున్నావు? గెలవరన్నప్పుడు వదిలేయాలి కదా మరి నువ్వు. అంటే ఏంది? నీకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నేను ఏం చేయలేను, మేము గెలవము అనేటువంటిది అర్థమై దాంట్లో సుపీరియారిటీ ప్రదర్శిస్తేందుకు మీరు గెలవరు అనేటువంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళకి స్పష్టమే. వాళ్ళు 14 సీట్లు గెలుస్తామంటున్నారు. గెలవకపోతే మేము ఒకటి కూడా గెలవము, మేము ఒకటి గెలిస్తే ఏం చేస్తాడో, నువ్వు 14 గెలవకపోతే ఏం చేస్తావు? రెండు చెప్పాను రేవంత్ రెడ్డి గారు. ఏం సవాల్ విశ్రమని చెప్పి 14 గెలవరు, సాధ్యం కాదు. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. భారతదేశం మొత్తం కలిపే 50 స్థానాలు గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అటువంటి. ఇక్కడ 14 గెలిచేస్తారు. ఈ 100 రోజులలో చూసారు కదా ప్రజల వాళ్ళ పాలన. సరిపోయింది నాయన మహాప్రభు చాలు, ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుని ఏదో చేసినాం, భలే బుద్ధి చెప్పిండు వీడు అనేటువంటి పరిస్థితికి ఆల్రెడీ ప్రజలు వచ్చేసారు. కానీ 5 సీట్స్ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీతో అండర్స్టాండింగ్ పోయింది. వాళ్ళని గెలిపి అండర్స్టాండింగ్ పోయి ఉంటే ముందే పోతారు కదా. ఎమ్మెల్యే ఎన్నికలలో పోవచ్చు, ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత పోవచ్చు, అరెస్ట్ కాకుంటే కావచ్చు కదా అండర్స్టాండింగ్ ఉంటే. అరెస్ట్ బెయిల్కి అండర్స్టాండింగ్ ఉంటే పిచ్చ ఏం ఆలోచన ఉంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంత సిల్లీగా మాట్లాడుతున్నాడు. వానికి అండర్స్టాండింగ్ ఉంది. ఓటుకు నోటు దొంగ రెడీ హ్యాండెడ్గా దొరికిండు. రెడీ హ్యాండెడ్గా దొరికిన దొంగ కవిత గారిది ఎక్కడా కూడా పాత్ర లేదు. ఇది రాజకీయపరమైనటువంటి కుట్రాపూరితమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ని లొంగ తీసుకుంటాను అనుకొని చేసినటువంటి కుట్రలో భాగంగా కవిత గారిని అరెస్ట్ చేశారు. ₹1 దొరికిందా ట్రాన్సాక్షన్ ఎక్కడన్నా? చూపించారు ఎక్కడన్నా? ₹1. అసలు ఆమెకు ఏం పాత్ర ఉంది? అప్పుడు ఒకటే కేసు, ఈ భారతదేశంలో జరిగినటువంటి ఇన్ని కేసులలో ఒకటే కేసులో 7 మారి అప్రూవర్గా చూపిస్తారు. ఒక కేసు నాకు భారతదేశ చరిత్రలో 7 అప్రూవర్గా మారినటువంటి చరిత్ర చూపిస్తారు ఎక్కడన్నా? వాళ్ళు క్లియర్గా ఆ అప్రూవర్గా మారడంలో కూడా చెప్తున్నారు ఏమని, మీరు ఇప్పుడు ఒప్పుకొని సంతకం పెట్టురా, తర్వాత కేసు సంగతి తర్వాత చూడొచ్చు, కానీ మీరు ఫస్ట్ అరెస్ట్ చేస్తే మాకు కావాలి కాబట్టి ఒప్పుకోరు ఇప్పుడు అని బలవంతంగా ఒప్పించినటువంటి అవన్నీ. ఏ కేసు నిలబడదనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు, అది కూడా కేసు నిలబడదనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఏమి నిలబడు నీకు చెప్తే వినండి. ఇప్పుడు దాదాపు 5200 కేసులు అయినాయి ఈ బీజేపీ హయాంలో. 5200 మీదనే, కరెక్ట్ నెంబర్ ఐడియా లేదు, 5200 మీదనే ఇప్పటి వరకు 25 కూడా కన్విక్షన్ కాలేదు. పొలిటికల్ డ్యామేజ్ చేసేందుకే కుట్రాపూరితంగా వాళ్ళకు ఉన్నటువంటి వేట కుక్కల్లాగా ఉన్నటువంటి వాటిని ఈడీలను ఐటీలను వాడి అన్ని రాజకీయ పార్టీలను భయభ్రాంతకు గురి చేస్తా అని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అది వాస్తవం, కనుమతులు కనపడుతుంది. పొలిటికల్ డ్యామేజ్ చేసేందుకు, పొలిటికల్గా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేందుకే చేస్తున్నారని నేను చెప్తున్నా కదా. అది వాస్తవమైన కేసు కాదు అని చెప్తున్నా కదా, అది నిలబడే కేసు కాదు అని చెప్తున్నా కదా. బలవంతంగా పెట్టిర్రు, లీగల్గా ఫైట్ చేస్తున్నాం. 100% చెప్పారు కదా మొన్న, బయటకు వస్తా నేను ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను కవిత గారు చెప్పారు కదా. అది వాస్తవం, 100% కడిగిన ముత్యంలాగానే బయటకు వస్తారు. ఎందుకంటే అలా ఏం లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, అలా ఏమీ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఎలక్షన్స్లో దాని ప్రభావం ఉండదా? కవిత అరెస్ట్ అయింది, పబ్లిక్ చూస్తారు కదా. కవిత అరెస్ట్ అయింది, కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు, విజయన్ గారు బిడ్డకు సంబంధిస్తారు, అఖిలేష్ యాదవ్కి సంబంధిస్తారు, శరద్ పవార్ గారికి సంబంధించిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, అందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా. నువ్వు ఎవరిని వదిలిపెడుతున్నావు? నీకు ఎగనెస్ట్గా మాట్లాడితే ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నా. కాబట్టి పబ్లిక్ దాన్ని కూడా గమనిస్తారు కదా. అరెస్ట్ అయ్యింది వరకే గమనిస్తారని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు అరెస్ట్ అయింది, దీనికి ఏం కుట్ర జరుగుతుంది రాజకీయంగా అనేటువంటిది కూడా ప్రజలు గమనిస్తారు కదా. కాబట్టి అది మాకు లాభం జరిగేటువంటి చర్య. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ ఏజెండా ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసింది. మొత్తం ప్రైవేటు భార్యాభర్తల ముచ్చట్లు కూడా విన్నారు. నాగ చైతన్య సమంత ముచ్చట్లు కూడా విన్నారు. ఎందుకు ఏం చేస్తారు జనాలకు ఏం చేస్తారు అంటున్నా. తెలియదు, అదే అంటున్నా. అదే నేను అనేది ఏంటంటే
లంగ మాటలు, లపంగ మాటలు, లత్కూర్ మాటలు, తుపాకి రావని మాటలు మాట్లాడి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసి వాడు అమలు చేయాల్సినటువంటి 6 గ్యారెంటీలకి వెళ్ళి తప్పించుకోవడంలో భాగంగా మాట్లాడేటువంటి మాటలు. ఏ గవర్నమెంట్ అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, కానీ అది తీవ్రవాదులదో ఉగ్రవాదులదో అవసరం రీత్యా కేంద్ర ప్రభుత్వ పర్మిషనో రాష్ట్ర ప్రభుత్వ పర్మిషనో తీసుకొని ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఒక పర్టికులర్ శాఖ వాళ్ళు నిర్వహించేటువంటి అధికారికంగా నిర్వహించేటువంటి ట్యాపింగ్ కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ అంత ఏంది, ఇల్లీగల్ ట్యాపింగ్ అనేది ఉందా. ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగింది అని అంటున్నావు. ఈ రోజు వరకు నువ్వు ఏం ప్రూవ్ చేయలే కదా, అరెస్ట్ చేసినావు కదా కొంతమందిని. అరెస్ట్ చేసి వాళ్ళ గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఇవి దొరికినాయి మాకు కాదని చెప్పిండి ఏమన్నా. పొలిటికల్ డ్యామేజ్ కోసం భయభ్రాంతులకు గురి చేసి ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేసి మిగతా వాళ్ళని సేవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప. ఇదే కనుక నిజమైతే ఎవరు డీజీపీ ఆ రోజు? మహేందర్ రెడ్డి కదా. మరి ఎందుకు మహేందర్ రెడ్డి మీద కదా ఏమని చేయాల్సింది? మరి మహేందర్ రెడ్డి ఎందుకు ఏమని చేస్తలేవు? అండర్ కంట్రోల్ డీజీపీ కాదా అది? వీళ్ళందరూ విధులు నిర్వహించింది అండర్ కంట్రోల్ డీజీపీ కాదు, అండర్ కంట్రోల్ డీజీపీ కదా. మరి ఏమని చేయాల్సింది మహేందర్ రెడ్డినే కదా. ఆయన ఎందుకు సేవ్ చేస్తున్నావు? ఆయన ఎందుకు తీసుకుపోయి టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసి సేవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు? ఏంది దీని వెనక కుట్ర? ఇదే శివధర్ రెడ్డి గారు కదా మనకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నది ఫస్ట్ తెలంగాణ ఏర్పడ్డప్పుడు. మరి వారి మీద కూడా కేసు పెట్టాలి కదా. అట్లయితే నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న డీజీపీల మీద, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ల మీద, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి ఎస్ఐపీ చీఫ్ల మీద అందరి మీద పెడతావు అన్నట్ట. ఏం జరుగుతుంది అసలు? ఇవన్నీ గమనిస్తారు అంటున్నా నేను. కేసీఆర్ చుట్టూ తిప్పుతున్నారు కదా, కేసీఆర్ ఇదంతా చేపించిండని. కేసీఆర్కి ఏం అవసరం చేపిస్తాడు? కేసీఆర్కి ఏం అవసరం? కేసీఆర్ వాళ్ళే మాట్లాడుకుంటారు, వీళ్ళే మాట్లాడుకుంటారు అవసరం ప్రజలకు. కేసీఆర్కి సంబంధించిన అంశం కాదు. కేసీఆర్ అంశం ప్రజల అంశం మాత్రమే, ప్రజల ఎజెండా మాత్రమే. ప్రజలకు ఏం చేయాలి, నీళ్ళు ఎట్లా తేవాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, రోడ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వ్యవసాయం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దీని మీదనే పనిచేసినాం మేము. దీనికోసమే పనిచేసినాం. వేరే ఏ దానికి సంబంధించినటువంటిది ఉన్నా కూడా అంటున్నాం. ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగి తీసి చెప్పు ఎక్కడ జరిగిందో. ఒక దొరకబట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి అప్రూవ్గా మారు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి భయభ్రాంతకు గుర్తు చేసినా కూడా అదేం దొరకలేదు. కొట్టినరా ఈ ఫోన్ ట్యాప్ కేసులో కొంతమంది తీసుకుపోయి ఇప్పుడు చేసిన పని ఏంది? బలవంతంగా ఇప్పించే ప్రయత్నమా? చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమైనా ఉంటే కదా. అసలు ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక మంత్రిగా ఉండేటువంటి రిలేషన్, ఒక ఎమ్మెల్యేగా ఉండేటువంటి పరిచయాలు ఉంటాయి. అంత మాత్రం చేసి ఎవరికి సంబంధం ఉంటుంది? ఏ అధికారైనా సరే, నేను అంటున్నా ఏ అధికారైనా సరే అనధికారికంగా ఉత్తగానే ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి ఇది అజ్జి అంటే చేస్తారని సాధ్యమైంది తగ్గట్లా. నువ్వు చేపిస్తావా? రేపు అధికారులు ఇప్పుడు చూస్తే మాట్లాడుకుంటలేరా? మరి ఇదేంది పరిస్థితి? ఏదైనా సరే సిస్టంలో వ్యవస్థలో భాగంగా వచ్చేటువంటి పనులు చేస్తాము. రేపు ఈ ఎలకాలం వినే ఉంటాడా? భూమి గుండ్రంగా ఉండదా, తిరగదా? మళ్ళీ గవర్నమెంట్లు మారవా? అంటే ఇప్పుడు నీకాడ ఉండి నీకాడ పక్క పొంటి పనిచేసి సంతకాలు పెట్టిన వాళ్ళు అందరూ రేపు మళ్ళీ హాల్ జైలుకోవాలన్నట్ట. ఇదేం వ్యవస్థ అండి? నాగ చైతన్య సమంత వాళ్ళ డైవర్స్ కూడా ఈ ఫోన్ వినడం వల్లనే అయింది. ఇదంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వేసింది ఆయుష్. అదే అంట నాగ చైతన్య సమంత ముచ్చట ఏం ముచ్చటండి? పనికి రాని ముచ్చట పనికొచ్చేదా? గా భాగవతులు ఆడుకుంటూ వాళ్ళు సినిమాలు చేసుకుంటారు. గాల ఫోన్ ఇంటి ఏమొస్తుంది, ఈయనకుంటే ఏమొస్తుంది, దాంతో అయ్యేది ఏముంటుంది అంటే. నేను అందుకనే ఏం చెప్తున్నా అంటే, ఈ ఇష్యూస్ని బయటకు పంపించి రోజు ఒకటి లీకిచ్చడగా చేసి ప్రజలను మభ్యపెట్టి వాడు అమలు చేయాల్సిన 6 గ్యారెంటీల విషయంలో ఫెయిల్ అయ్యిండు కాబట్టి దాని నుంచి పక్కదోవ పట్టించడం కోసం ప్రయత్నం మాత్రమే. ఇవి నిజమైతే కనుక చర్యలు తీసుకో అంటున్నాము. తీసుకో చర్యలు, ఏమున్నాయో తీసి అన్ని బయటకు తీసి తీయి. ఇల్లీగల్గా ఎవరు ట్యాపింగ్ చేసినో తీయి. నల్గొండలో ఇద్దరు కానిస్టేబుల్ ట్యాపింగ్ చేసిన దానికి మాకు ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడో మానభంగం జరుగుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బాధ్యత. ఎక్కడో మర్డర్ జరుగుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బాధ్యత. ఇలాంటి ఏమైనా క్రిమినల్ చర్యలు జరిగినప్పుడు అది పోలీసు తీసుకోవాల్సినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అట్నే ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగింది అనుకో, పోలీసు చట్టపరమైన చర్యలు ఏం తీసుకుంటే తీసుకోరు అంటున్నాం మేము. కానీ దాని ప్రతిదాన్ని దీనికి ఆపాదించే ప్రయత్నం ఎందుకు చేస్తారు అంటే, ఆయన అమలు చేస్తాన్న 6 గ్యారెంటీలు 9వ తారీఖు రాగానే రుణమాఫీ చేస్తా చేయలేకపోయాడు. ఎమ్మడే 4,000 ఇస్తారు. ఆగస్టు 15 చేస్తామంటున్నారు. అదే మాటనే చెప్పిండు కానీ పని కాలే కదా. డిసెంబర్ 9 అన్నాడు, జనవరి 6వ తారీఖు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మధ్యన చేస్తూనే ఉన్న ఇది ఉంది కదా, కొంచెం ఒక 1 మంత్ టైం ఇవ్వండి, నెల రోజుల పక్కా చేస్తా అన్నాడు. మళ్ళీ నేను మాట్లాడుకుంటా సభలో 15 ఆగస్టు అన్నాడు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి 15 ఆగస్టుకు చేస్తున్నాడు. 15 ఆగస్టు కూడా కోడ్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, అప్పుడు కూడా కోడ్ ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తారో చూద్దాం. మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటాం కదా, 15 ఆగస్టు 5దో కదా చూద్దాం కదా. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏదో జరుగుతుంది రాజకీయాలలో, జరుగుతుంది. పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే కాలు గుంజు కొట్టుకుంటారు. బీఆర్ఎస్ చేసిన ప్రయత్నం ఏంది? ఆయన్నే మాకే 25 మంది వస్తారు, మాకే 10 మంది వస్తారు, ఆయనే మాట్లాడుకుంటా మేము పడగొడుతున్నాం అంటే అర్థం ఉందా? రెండిట్లో ఏదైనా ఒకటే కరెక్ట్ కావాలి కదా. రెండు ఆయనే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ పొద్దుగాలోడు మాట్లాడి మాట్లాడజాము మాట్లాడి మనం ఏం చేస్తాం? పడగొట్టే ప్రయత్నం చేస్తే అసలు ఆయన గవర్నమెంటే కానియం కదా. ఫస్ట్ ఫామ్ దాదాపు 40 వచ్చి అక్కడ ఆయనకు వచ్చింది 65 అనుకున్నప్పుడు అప్పుడే 10 మందిని గుంజేసినా ఆయన గవర్నమెంట్ ఫామ్ కాకుండా ఆపుతారు కదా. కాబట్టి మేము పడగొట్టాం.
నేను సుభిక్షంగా ఉండాలి, ఆయన ఇచ్చిన 420 రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చడం కోసం ఆయన ప్రయత్నం చేయాలి, ప్రజల కోసం పని చేయాలని కోరుకుంటాం. మేము గుంజం, కానీ వాళ్ళే గుంజుతారు. వాళ్ళ దాంట్లోనే ఉంటాడు, షిండే ఉంటాడు, పిండి ఉంటాడు, వాళ్ళ దాంట్లోనే ఉంటాడు. అటుపక్క కూర్చున్న మంత్రులు, ఇటుపక్క కూర్చున్న మంత్రులు. 2 రోజులు జర తెల్లబట్లు అయిపోయింది, జర కలుపు సల్ల కాగానే వాడేంద్ర రేవంత్ గారు నేనే ముఖ్యమంత్రి అంటే చాలా మంది రాలేదు. దాంట్లో ఆగరాదు, మేము చేయాల్సిన పని లేదు, వాళ్ళే చేసుకుంటారు అని. ఆయన భయం కూడా మానించి కాదు, వాళ్ళ నుంచే దాన్ని కాపాడుకోవడం కోసమే మోడీ గారి దగ్గరికి పోయి ఓటుకు నోటు కేసులా నా బెయిల్ రద్దు చేసి నన్ను అరెస్ట్ చేసే కుట్ర చేస్తున్నారు, మా వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు, కాబట్టి నన్ను కాపాడండి, నేను మీకు అనుకూలంగా ఉంటా, పార్టీ మారుతానో మారనో అనేటువంటిది పక్కన పెడితే మీకు అనుకూలంగా ఉంటా, ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను కాంగ్రెస్ని స్ట్రాంగ్ చేయగాని బీజేపీకి లోపల సహకరిస్తా, మీరు ఎట్లా చెప్తే అట్లా అభ్యర్థులను పెడతా అని వాడు ఒప్పందం చేసుకొని వచ్చి ఇప్పుడు పెట్టినటువంటి అభ్యర్థులను చేవేళ మహేందర్ రెడ్డి సతీమణి తీసుకుపోతుంది, మల్కాజ్గిరి చేవేళ నుంచి తీసుకొచ్చి మల్కాజ్గిరికి ఇస్తుంది. ఏందన్నట్టు అర్థం? రంజిత్ రెడ్డి నువ్వే బోడగుండ్రు లాంటివి, కొడుగుండ్రు లాంటివి ఏదో అంటివి నువ్వే తీసుకొచ్చి చేవేళ్ళలో పెడుతుంది, ఏంది అర్థం? నీళ్ళ ముదిరాన్ని తీసుకుపోయి మెదక్లో పెడుతుంది, ఏంది అర్థం? దావణ నాగేందర్ ఇళ్ళకెళ్ళి ఈ పాటకెళ్ళి తీసుకొని పోయి ఎమ్మెల్యే ఉండంగా ఇప్పుడు ఎంపీగా పెడుతుంది, ఏంది అర్థం? ఎవరితో మూలకత ఇవన్నీ చేస్తుంది నువ్వు? ఆదిలాబాద్లో సీతక్క దోస్తు ఏమో టీచర్, గవర్నమెంట్ టీచర్, సరే ఆమెను ఎవరో పెడుతుంది, ఏందన్నట్టు అర్థం? ఇప్పటివరకు ఇంకా కరీంనగర్ డిసైడ్ చేయకపోతుంది, ఏమర్థం? ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళేమో వేరే కమ్యూనిటీకి వెళ్ళాలనుకుంటారు, ఈయననేమో కరీంనగర్లో వినోదరావు దెబ్బ కొట్టడానికి వెలమకే ఇవ్వాలి. వినోదరావు దెబ్బ కొట్టడం అంటే అర్థమైంది బీజేపీ సహకరించాలి, వాడు గెలవాలని కాదు, కాంగ్రెస్ గెలుస్తుంది టికెట్ ఇస్తాడు ఆయన. వినోదరావు దెబ్బ కొట్ట అంటే ఒక వెలమకి ఇస్తే కాంగ్రెస్ నుంచి వినోదరావు దెబ్బ కొట్టవచ్చు అంటే ఎవడు ములాఖత్ అయినట్టు అంటున్నా నేను. బీజేపీ గెలిస్తే రేవంత్ రెడ్డికి ఏమొస్తుంది? ఏమొస్తుందంటే అదే నా కేసు మాఫీ కావాలి కదా, మోడే కదా చేయాల్సింది. బడేబాయ్ నీ ఆశీర్వాదాలు ఉండాలి, నాకు తర్వాత సహకారం ఉండాలని చెప్పి మన వేదిక మీద డైరెక్ట్ పోయి కలిసే వచ్చే నేను నీకు సహకరిస్తా, ఇంటర్నల్గా నా కేసు సంగతి చూసుకో. ఆయన ఒప్పందం చేసుకొని వచ్చింది కాబట్టి నువ్వు ఒప్పందం చేసుకోవచ్చిన లంగా దొంగ మోడీతోని బీజేపీతో ఒప్పందం అయిపోయిందని మనం అంటామని చెప్పి ముందే తడుముకొని మీరే ఒప్పందం చేసుకున్నట్టున్నట్టు ఎంత లంగా చూడు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. లోక్సభ సీట్లలో మీరు అభ్యర్థి ప్రకటించారు కదా, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నా అంచనా పోటీ అన్నిట్లలో కూడా గట్టిగానే ఉంటుంది. కొన్ని దిక్కుల త్రిముఖ పోటీ ఉండొచ్చు, కొన్ని దిక్కుల ద్విముఖ పోటీ ఉండొచ్చు. దాదాపు 9 స్థానాలు గెలవడానికి అవకాశం కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీ, నా వ్యక్తిగతమైనటువంటి అంచనా. ఇప్పుడు బీజేపీకి ఒక ఎజెండా ఉంది, వాళ్ళు అయోధ్య రాముని పెట్టినట్టున్నారు, లేకపోతే మోడీ రాముని పెట్టిన దానికి ఓట్లు వేసేదానికి సంబంధం ఇక్కడ కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు, బీఆర్ఎస్ ఎందుకు ఓటు ఏం చెప్తారు? తెలంగాణ గలాన్ని, మన వాటా గురించి, మన నిధుల గురించి, మన విధుల గురించి ఏదైనా పంచాయతీ చేయాలంటే ఆ ఆత్మ, తెలంగాణ ఆత్మ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గడిచిన సంవత్సరాలు చూస్తే కూడా పార్లమెంట్లో తెలంగాణ గురించి ప్రస్తావించి మాట్లాడినటువంటి సందర్భం మన ఎంపీలు దాదాపు 1500 గంటలు మాట్లాడి, అదే బీజేపీ ఎంపీలు 4 మాట్లాడితే 4 గంటలు మాట్లాడారు. అడిగిన 1-2 ప్రశ్నలు కూడా ఒకసారి 2 సార్లు మాట్లాడిన బండి సంజయ్, అది కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందా గిది ప్రశ్న, కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తావా కాదు ప్రశ్న. వాళ్ళ మంత్రులు లేచి ఏం జరగలేదని చెప్పారు. మరి ఎవరు ఉండాలి ఇప్పుడు? ప్రజలు కూడా ఆలోచించాలి కదా. ఆడ ఉండి వాళ్ళు ఏ తీసినా దానికి అడుగులకు మడుగులొత్తులు కావాలన్నా, వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నించేటోడు కావాలన్నా అనేది కూడా ఆలోచన చేస్తారు కదా ప్రజలు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. కాంగ్రెస్ అయితే అసలు రిలవెంటే కాదు. వాడు 2500 ఇస్తా అడవిలో కంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు, 4 నెలలకి వెళ్ళి 10,000 ఇవ్వాలి, ఆయన ఇంకా ₹1,00,000 ఇస్తా అంటుండు. ఈ 2500కే దిక్కు లేదు, ఇలా లచ్చిస్తా అంటుండు మేనిఫెస్టో. ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజలు గమనిస్తారు కదా. ఇలా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఉద్యోగాలు లేవు. 5 లక్షల కంపెనీలు అమ్మేసిండు, ప్రభుత్వ రంగ సంవత్సరాన్ని అమ్మేసిండు, అంత దివాలా తీసే పరిస్థితి, కొత్త ఉద్యోగాలు లేవు, మభ్యపెట్టే పరిస్థితి. 80 కోట్ల మందికి రేషన్ ఇస్తా, ఇంకా పేదోలుగానే ఉండుర్రి, నేను ఇస్తే మీరు తినుర్రి, మీరు బాగుపరిచే ప్రయత్నం చెయ్యా. వికసిత భారత్, విశ్వాస్ భారత్, ఆ భారత్, సబ్కే సాత్, ఇబ్కే సాత్, ఎవ్వని సాత్ లేదు, మోడీకే సాత్, అదాని సాత్ అనుకుంటే వాళ్ళు ఇద్దరు మాత్రమే బాగుపడే పరిస్థితి. మొదాని అని చెప్పేసి అంటాడు కదా అప్పుడు వాళ్ళ మనిషి. ఆ పరిస్థితి ఉన్నది. ఇవి ప్రజలు గమనిస్తున్నారు. బట్ తెలంగాణ యొక్క హక్కులు పరిరక్షించబడాలంటే, విభజన హామీలు ఇప్పటివరకు నెరవేర్చకుండా ఇంకా మభ్యపెడుతున్న గురించి మాట్లాడాలంటే, కనీసం మన వాయస్ ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి అవసరం. నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్కు కంచుకోట, ఇంకా ఆల్మోస్ట్ గెలిచిపోయినట్టే అని చెప్తున్నారు అందరూ, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా. మీ పరిస్థితి? ఎవరికి వారు కంచుకోట అని అనుకుంటారు. కంచుకోట నేను అనుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఓడిపోయింది కదా పోయినసారి. కంచుకోట నేను ఎంపీ గెలిచినా మళ్ళీ ఎమ్మెల్యే నేనే గెలిచాను అనుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కూడా ఓడిపోయింది కదా 2 సార్లు, హుజనాలు ఓడిపోయింది, కోదాలు ఓడిపోయింది కదా.
కంచుకోట అనుకుని సీనియర్ నాయకుని నాన్ని శాఖలు ఎవ్వరు నిర్వహించలేదు అనుకున్నటువంటి జాన్ రెడ్డి నరసింహ గారితో నరసింహ గారి కొడుకు ఇద్దరితో ఓడిపోయాడు కదా. కాబట్టి కంచుకోటలు మంచుకోటలు ఉండవండి. ప్రజలకు ఆ రోజుకు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనే దాన్ని బేస్ చేసుకొని ఓట్లు అనేటువంటిది నిర్వహిస్తారు. ఈరోజు సాగర్ ఆయకట్టు కిందనే 3-4 లక్షల ఎకరాలు ఎండిపోయినాయి. మరి సాగర్ ఎమ్మెల్యే ఏం చేసిండు, సాగర్ మాజీ ఎమ్మెల్యే చేసిండు, సాగర్ ఇప్పుడు ఆయన సాగర్ నుంచే కదా ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తాను, ఆయన ఏం చేస్తాడు ప్రజలు గమనిస్తారు కదా. అసలు కనీసం మాట్లాడలే కదా. పైన నీ ప్రభుత్వం ఉంది కదా, కొన్ని నీళ్ళు తీసుకురావచ్చు కదా, ఒప్పించుకోవచ్చు కదా, చేయలే కదా కనీసం ప్రయత్నం. ప్రజలు అవన్నీ గమనిస్తారు కదా. దేనికి ఓటేయాలి అని చూస్తారు కదా ప్రజలు కూడా. రైతు బంధు ఇయ్యనందుకు వేయాలన్నా, రైతు రుణమాఫీ చేయనందుకు వేయాలన్నా, కరెంట్ ఇస్తలేరు కాబట్టి వేయాలన్నా, మా లక్షల ఎకరాలు ఎండిపోయినాయి కాబట్టి వేయాలన్నా, ఏంది కారణం అనేది ప్రజలు ఆలోచిస్తారు కదా. కానీ పంట ఎండిపోయింది కొంత బీఆర్ఎస్ చేసిన డ్రామా చాలా ఇదంతా డ్రామా అంటున్నారు. అంటే ఎట్లా ఆయన పంపించిండా అధికారులను, బృందాలను పంపించి ఎంక్వైరీ చేయించిందా? బీఆర్ఎస్కి ఏమవసరం డ్రామా చేయడం? లిటరల్లీ పబ్లిక్లోకి వెళ్ళి డిమాండ్ వచ్చిన తర్వాత మేము పోయినాం గ్రౌండ్కి. అధికార పార్టీలో చెట్ల పట్టించుకుంటారు, ప్రతిపక్షంగా మీరైనా రావాలి కదా అన్నాక ఫస్ట్ మా జిల్లాలో స్టార్ట్ చేసి జగదీష్ రెడ్డి గారు స్టార్ట్ చేసి మేము స్టార్ట్ చేసి పోయి చూసినాక వాళ్ళు ప్రతిపక్షంగా కేసీఆర్ గారు మాట్లాడితే మాకేమో లాభం జరుగుతుందేమో సార్ రావాలి కదా అంటే మళ్ళీ మేము ఈ విషయాలను తీసుకుపోయి కేసీఆర్ గారు చెప్పి మీరు వస్తే బాగుంటుంది, గ్రౌండ్లో బాగా ఇబ్బందికర పరిస్థితి అంటే అప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. అప్పటివరకు వాళ్ళు టైం ఇచ్చినా మేము కూడా ఒక నెల రోజులకి 2 నెలలకు ఆగమాగం మేము కూడా ఏం చేయలేము. మాకు కూడా తెలుసు కదా కొత్తగా వచ్చింది, ఆయనకు కూడా అవగాహన రావాలి, 4 నెలలే కదా నడవని అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసినాం. అంత ఈజీగా మేము కూడా ఎమ్మడిపడే మాట్లాడలే. మీరు చూడండి మొన్న అసెంబ్లీ జరిగింది, వాళ్ళు అధికార పక్షాన్ని కూర్చోరు, మన వాళ్ళు ప్రతిపక్షాన్ని కూర్చోరు. ప్రతిపక్షం ప్రశ్న వేస్తే అధికార పక్షం సమాధానం చెప్పాలి. మన జరిగిన అసెంబ్లీ ఏంటంటే మొత్తం తీసుడు అధికార పక్షం ప్రశ్నేసుడు, ప్రతిపక్షం లేదు సమాధానం చెప్పాడు. ఆయన కూడా చెప్పారు కదా క్లియర్గా ప్రతి ఒక్క అంశం మీద సిట్టింగ్ జడ్జి విచారణ, నీ ఇష్టం జడ్జి విచారణ చేసుకోని చెప్పారు. అంటే ఏముండదు, బిహెచ్ఎల్తో అగ్రిమెంటు, గవర్నమెంట్ అగ్రిమెంట్ ఏముంటుంది అలా. గవర్నమెంట్ నుంచి ఓడిస్తే లంచం ఎదికిస్తాడు, తెలివి ఉండాలి కదా కనీసం మాట్లాడితే. ప్రతిదీ మభ్యపెట్టేదే. ఈ పార్టీ నుంచి దాని నాగేందర్ పార్టీ మారారు, కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరి విషయంలో గాదర్ కిషోర్ ఎక్కువ రియాక్ట్ అయినరు, ఎందుకు నా మీద ఎందుకు రియాక్ట్ అయినరు ఆయన మాట్లాడింది బయటికి. చీచి అట్లేం లేదు. నేను ఒక కడియం శ్రీహరి గారి గురించి ఒకరి గురించి రియాక్ట్ కాలేదు. పార్టీలోకి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు, అది రంజిత్ రెడ్డి అయినా, కేకే గారైనా, అది కడియం శ్రీహరి అయినా, ఎవరైనా సరే ఇందులో ఉండి అధికారాన్ని అనుభవించి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంపాదించి పార్టీని నిలబడి మేము చాలా గొప్పోళ్ళము, మేము చాలా తెలివికల్లోళ్ళము, మేము చాలా సీనియర్లము అని వాళ్ళ ఫీలింగ్ కదా. మరి ఇప్పుడు కదా నువ్వు పార్టీకి నిలబడి కష్టకాలం నిలబడి దాని కోసం కొట్లాడి మేము ఉన్నాం నీకు అనాల్సిన దాన్ని అధికారం కోసము, చిల్లర రాజకీయం కోసము, డబ్బుల కోసము, బిడ్డల కోసము, బిడ్డల పదవుల కోసము పార్టీ మారడం అనేటువంటిది ఒక హేయమైన చర్య, సిగ్గుమాలిన చర్య, ఒక రాజకీయ వ్యభిచార చర్యగా నాకు అనిపించింది. కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన. దాంట్లో తప్పేముంది? అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు చేసుకోలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకోండి అంటలేదు, అంత ముందుకు చేర్చుకోడు కాదు. ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఫిరాయింపుల విషయంలో ఈ రోజు నుంచి కాదు, మొదటి నుంచి ఉన్నాయి. కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాయి కదా. కేసీఆర్ గారు పార్టీ పెట్టక కేసీఆర్ గారు నేర్పింది కాదుగా. కానీ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే 2014లో మనం గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత అప్పుడున్నటువంటి ఆంధ్ర శక్తులు కొంతమంది లీడర్లు మళ్ళీ కుట్ర చేసి కేసీఆర్ గారి గవర్నమెంట్ని కూలగొట్టాలనేటువంటి ఒక కుట్ర చేశారు. చేసి ఇక్కడ ఒక చిందరవందర వాతావరణం క్రియేట్ చేసి ఈ సపరేట్ తెలంగాణ అనేటువంటిది ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ అని క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రతో కలపాలనేటువంటి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రను ఛేదించాలనుకున్నప్పుడు మనల్ని కొంతమందిని ఇబ్బంది పెట్టి మనం స్థిరీకరంగా ఉండకపోతే కనుక గవర్నమెంట్ కూలేటువంటి అవకాశం ఉందనుకున్నప్పుడు మనకు వచ్చిన దాని ఎమ్మెల్యేల పరిస్థితిని గమనించుకొని అప్పుడు రాజకీయ స్థిరీకరణలో భాగంగా, పునరేకీకరణలో భాగంగా కొంతమందిని తీసుకున్న మాట వాస్తవం. అంటే వాళ్ళ ప్రయత్నాన్ని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ఇంకా ముందే ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళ ప్రయత్నాలను దెబ్బకొడతామనేటువంటిది తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకొని తెలంగాణని సపరేట్గానే కాపాడుకోవడంలో భాగంగా చేసినటువంటి చర్యలు తప్ప దాంట్లో వ్యక్తిగతమైనటువంటి. కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తున్నారు, మాకు 64 మంది ఉన్నారు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మా ప్రభుత్వం పడగొట్టాలంటున్నారు, అందుకని మేము బలం పెంచుకోనికి ఎమ్మెల్యేలను చేసుకుంటాం అంటున్నారు. నేను ఏమంటుంటే ఇప్పుడు వాళ్ళను ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు అడగలేదు. నేను కాంగ్రెస్ వాళ్ళు తిట్టలేదు. నేను కోప్పడ్డదని ఎవరు అడిగి మీరు కడియం శ్రీహరి మీద, కేకే మీద, రంజిత్ రెడ్డి మీద, ఇంకోళ్ళ మీద ఎందుకు రియాక్ట్ అవుతారు అంటారు. పార్టీల పదవులు అనుభవించి అన్నీ అనుభవించి ప్రజెంట్ కూడా ఉన్నటువంటి ఆరు రమేష్ని పంపించి, దయాకర్ని పంపించి, రాజయ్యని కూడా రాజీనామా చేయించే పరిస్థితికి తీసుకొచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని నీకు టికెట్ ఇచ్చి, నీ బిడ్డకి టికెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చేసినటువంటి చర్య అనేటువంటిది గలీజ్ కనపడుతుంది. నా పాయింట్ అది. ముందే పోయి ఉంటే వేరేది తిరిగి ఉంటుంది ఇష్యూ.
జరిగిన సిచ్యువేషన్ నేను తిట్టుడు కాదండి. నువ్వు వరంగల్ పోతే చిన్న దావతిలో కూర్చున్నా కూడా అమ్మ నా బుద్ధులు తిట్టుకుంటారు. ఇంకా అయ్యేటే చచ్చిపోవాలి. కేసీఆర్ గారు ఆత్మహత్య చేసుకోవాలి. ఈవెన్ రంజిత్ రెడ్డిది కూడా చేయలేడు. అమ్మ నా బుద్ధులు తిడతారు. ఆయన నిజంగా చెప్తున్నా ప్రామిస్ అవి ఇంటే రంజిత్ రెడ్డి కేకే కడెన్సీ అంటారు ఆత్మహత్యలు చేసుకోవాలి. అట్ట తిట్టుకుంటారు. అంటే ప్రజలు గమనిస్తారు కదా అన్నీ అంటున్నా. మారడము చర్యలు ఉంటాయి, ఉండవని అంటలేము. కానీ ఏ పరిస్థితులు ఎట్లాంటి చర్యలు జరిగినాయి అనేటువంటిది టాపిక్ ఇక్కడ. బీఆర్ఎస్ ఒక్క ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదు. మేము ఇచ్చినాం కదా ఎంపీ టికెట్. కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు నేను రేవంత్ రెడ్డి చెప్పేది ముదిరాజులను గెలిపియండి, మేము మంత్రం మనకు అవగాహన లేదు. నేను అనేది 15 టార్గెట్ నేను ఏమంటున్నానే, రేవంత్ మొదటి నుంచి చెప్పేది ఆయనకు అవగాహన లేదు పాపము, ఏదేందో తెలియదు. కాసాని జ్ఞానేశ్వర ముదిరాజుకు టికెట్ ఇచ్చింది మేము, అక్కడ నడుస్తున్నది, ప్రచారాన్ని తిరుగుతున్నాడు, ముదిరాజులకు టికెట్ ఇవ్వలేదు మాట్లాడతాడు. బీసీడీలకు వెళ్ళి బీసీఏలకు చేర్చడానికి 3 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం తీర్పిచ్చింది. చేర్చు, రెడీగా ఉంది, ఆల్రెడీ గవర్నమెంట్లోనే పెండింగ్ ఉంది, చేయి. మరి నువ్వు గొప్పని కదా, 14 సీట్లు గెలిపిస్తే ముదిరాజుకి ఇస్తా అన్నావు మంత్లీ. అంటే ఏంది, 14 స్థానాలు గెలవవు, నేను ముదిరాజుకి ఇయ్య. సింపుల్ లాజిక్ అల్లా. ఆయనకు కూడా తెలుసు గెలవదని. ఆయన రిప్రజెంట్ చేస్తున్న కొడంగల్ ఉంది, మహబూబ్నగర్ గెలవదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, దేనికైనా సిద్ధం. మహబూబ్నగర్ వంశీని ఓడగొట్టమని ఆయనే ఫోన్లు చేస్తుండు. ఇది కూడా పాయింట్. ఏం వస్తుందంటే, వంశీచంద్ర రెడ్డి అంటాడు ఎన్ఎస్వీఐ నుంచి వచ్చిండు, మొదటి నుంచి అటాచ్మెంట్ ఉంది, పైన రాహుల్ గాంధీ లాబీలో ఉన్నాడు, వీడు ఎంపీ అయితే పోయి ఢిల్లీలో మొత్తం కూర్చొని చక్రం తిప్పితే నా జిల్లోడు నాకు ఏకు మేకవుతాడు, కాబట్టి వీని గెలవని. ఎంత కుట్రుంటారు అనుకుంటున్నాను కనుక ఆయన ఒక్కని ఎజెండా తప్ప. నేను ఎందుకు చెప్తున్నా ఇప్పుడు, ములాఖాత్ ఎందుకు బీజేపీతో మోడీతో అంటే ఆయన ఒక్కని ఎజెండా తప్ప ఇంకో ఎజెండా ఉండదు. ఆయన బ్లాక్మెయిల్, ఆయన పైసలు, ఆయన సగం, ఆయన అంతే, వేరే ఏ ఎజెండాలు ఉండదు. కానీ ఏదో జరుగుతుంది, ఏమో అవుతుంది, మంత్రులు కాలువడి గుంచుతారని మీరు అందరూ చెప్తున్నారు. ప్రశాంతంగా కనిపిస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లనే ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. వాళ్ళ పనాలు చేసుకుంటారు, ఎన్నికలు కదా, వాళ్ళ పనాలు చేసుకుంటారు. మీరు అంతా 10 ఏళ్ళకి వెళ్ళి అగుడుపడ్డట్టుండి బాగా అవినీతికి అలవాటు పడేది, రప్ప తిప్పల పడుతుంది. జర్ర ఒక 2 రూపాయలు వచ్చి వానికి వాడు కడపలో చల్లబడంగానే స్టార్ట్ అవుతుంది పంచి. అప్పటిదాకా అవుతారు అంతే, దానికోసం వెయిటింగ్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది గాదర్ కిషోర్ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. ఉన్నది ఉన్నట్లు.